మా ఒక గుడి ప్రతిష్ట దినమును ఆచరించబడటం చేసిన గొప్ప కార్యమును బట్టి స్తోత్రం దేవా. నీ శిష్యులు అన్నాడు, మేము ప్రార్థించుట మాకు నేర్పమని, పరలోకమందున ఉన్న మా తండ్రి అని నేర్పించిన విధానం బట్టి స్తోత్రం ప్రభువా. పరలోకములో ఉన్న ఆ శాంతిని మాకు దయచేయమని, మేము తెలిసి తెలియక చేసిన తప్పిదములను క్షమించమని, ఈరోజు ఆహారము మాకు ఈరోజు చాలు, వేరే వారి ఆహారం మాకు వద్దు, వేరే వారి కష్టార్జితం మాకు వద్దు, మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము ఇంకొకరిని క్షమించడం నేర్పమని, నీ రాజ్యములో సంతోషముతో సుఖముతో బ్రతుకుటకు సాధారణ కార్యముల నుండి మమ్మల్ని తప్పించమని నేర్పించిన పరలోక ప్రార్థనను బట్టి స్తోత్రమయ్యా. ప్రభువా, మమ్మల్ని అందరిని దీవించు. మేము చేసే పనిలో, మేము చేసే ఉద్యోగములో, మేము చేసే సేవలో, మేమున్న ఇంటిలో, మేము బ్రతుకుతున్న ఈ భూమి మీద సాక్షులుగా బ్రతుకుటకు మాకు నేర్పము. మాకు ఇచ్చిన తలాంతులను బట్టి, మాకు ఇవ్వబడిన ఆశీర్వాదములను బట్టి, మాకు ఇవ్వబడిన ఇంటిని బట్టి, ఆహారమును బట్టి, ఆస్తులను బట్టి నీకు స్తోత్రం. దేవుడు ఇచ్చిన దాంట్లో అహంకారము పడకుండా కృతజ్ఞతలు కలిగి జీవించడానికి మాకు నేర్పమయ్యా. విరిగిన హృదయముతో నీ ప్రార్థించడానికి మాకు నేర్పము. ఇంకొకరి కొరకు ప్రార్థించడానికి నేర్పము. పశ్చాత్తాప ప్రార్థన మాకు నేర్పము. ఇక ప్రభా, కన్నీటి ప్రార్థన మాకు నేర్పము. మోకాల మీద నిలబడి మా సౌఖ్యము కొరకు ప్రార్థించే ప్రార్థన మాకు నేర్పము. ప్రభువా, ఈ రాత్రి కాలముందు మోకాలోగిన ప్రతి వారి శరీరమును యేసు నామమున సౌఖ్యమవునట్లు నీ కృపను దయచేయమని, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు దాకా, సేవకులు మొదలుకొని బాబుగారుల దాకా, ఇక ప్రభు ప్రతి ఒక్కరి మందిరంలో ఉండగా నీ ఆశీర్వాదములు పొందుకొని తిరుగుకోవడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం వెనుక ప్రయాసపడిన వారిని, అన్న విషయంలో ప్రయాసపడిన వారిని, ఇగో డబ్బు విషయంలో సహాయం చేసిన వారిని, ఇగో సేవ విషయంలో సహాయపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో ప్రార్థిస్తూ ఉన్నా. వారికి నిండైన ఆశీర్వాదములు దయచేయమని, బలపరచమని మనమందరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. గట్టిగా ఆనాడు శిష్యులు అడిగినప్పుడు దేవుడు నేర్పించిన ప్రార్థనలో మనమందరము గట్టిగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఘనపరచుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మహిళ అపరాధం చేసిన వారిని విధించిన ప్రకారం మా అపరాధములు మాకు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనాయి తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృపాశీర్వాదములు ఈ మందిరము పైనను, మందిరములో ఉన్న ప్రతి ఒక్కరి పైనను, ఈ గ్రామం పైనను, రాబోయే మన పిల్లలు, వారి పిల్లలు, తన తలాములో కనుక ఈ సేవ చేసే ప్రతి ఒక్కరి తన పైనను ఇప్పుడు ఇలా సదాకాలము తోడు నీడగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.